ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్కల్లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది. అది 100% నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి 10 మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మొరిగే కుక్కలు ఉన్నాయి. కక్షపట్టి పగబూని కుట్ర చేసి దుర్మార్గాలు చేసేటువంటి కుక్కలు ఉన్నాయి. కానీ ఎన్ని కుక్కలున్నా ఎన్ని రకాలుగా మొరిగినా, కుక్క మురిగితే జనం దంతారు, కానీ ఏనుగు పోతుంటే బజార్లోకి వచ్చి చూస్తారు. అది ఏనుగు రాజసం. అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మురిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి. అస్సలు పట్టించుకోద్దా కుక్కలు. పట్టించుకున్నావా నీ హోదా దిగదారిపోయింది. అది తమ్ముడు, ఈ రోజు కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండైనా సరే నిన్ను దేవుడు ఏనుగులాగే నిలబెడతాడు. నిలబెడతాడా? రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించున్న దేవుడు.